మహిళా దినోత్సవం రోజున యావత్ మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ళు అవుతున్నప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువు అవుతున్నది. పురిటి పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు మహిళలపైన దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దానికి తగ్గట్టు కొత్త చట్టాలను కూడా తేలేకపోతుంది. ఇలాంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ పాలనకు చేయాలని అర్హత కూడా లేదని, పాలన చేసేదానికి కూడా అర్హత లేదని మహిళా సమైక్యగా, కడప నగర మహిళా సమైక్య నగర కార్యదర్శిగా నేను హెచ్చరిస్తున్నాను. కానీ రాబో రోజుల్లో కూడా మహిళలకు రక్షణ కల్పించే విధంగా, అలాగే వంట గ్యాసును పెంచడం జరిగింది. గ్యాసు నిత్యావసరమైన ధరలను కూడా పెంచడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం భారాలు వేసేదానికే వచ్చింది, కానీ భారాలను దించేదానికి ఈ ప్రభుత్వం ఏర్పడడం లేదు. కానీ ఈ ప్రభుత్వము మహిళల మీద దృష్టి పెట్టి రాబో రోజుల్లో మహిళలకు రక్షణ కానీ, వంటింట్లో మహిళలు పడుతున్న బాధల మీద కానీ తగు ఆలోచన చేసి ఇవన్నీ సరిపుచ్చుకునే విధంగా ప్రభుత్వము పాలన చేయాలని మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం.